సింగరేణి వ్యాప్తంగా సుమారు 2,000 మంది అధికారులు ఏకంగా తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట అధికారులు 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు ప్రకటించారు. అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారుల సంఘం ప్రతినిధి చిలుక శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2 ఏళ్ల నుంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదన్నారు. కోల్ ఇండియా మాదిరిగా తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు విరమించేది లేదని పేర్కొన్నారు. కాపాడుకుందాం సింగరేణిని, కాపాడుకుందాం సింగరేణిని. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లెజిటిమేట్ డిమాండ్స్ సాధన కోసం పోరుబాట పట్ల అలాగే సింగరేణి కాలరీస్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైపు నుంచి గత 2 సంవత్సరాల నుంచి పే చేయకపోవడం వల్ల మందం లేకుండా అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ సింగరేణిలో మొట్టమొదటిసారిగా అధికారులు దీక్ష కూడా చేయాల్సినటువంటి ఆనాడు సకల జనుల సమ్మెలో కూడా మేము సైతం ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామని చెప్పేసి ఈ యొక్క అధికారుల సంఘం నాయకత్వం అంతా కూడా సంఘీభావం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక రకమైనటువంటి వేజ్ రివిజన్ నేషనల్ లెవెల్లో భాగమై ఉంటారు. అట్లాగే కార్మికులందరూ కూడా నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్లో భాగమై ఉంటారు. అధికారుల వరకు వచ్చేసరికి కోల్ ఇండియాలో పనిచేస్తున్న అధికారికి 100 రూపాయల జీతం వస్తే సింగరేణిలో అదే స్థాయిలో అదే పని చేస్తున్నటువంటి అధికారి మీ అందరికీ తెలుసు అక్కడికన్నా ఇక్కడ అధికారులు కమిటెడ్గా పనిచేస్తారు, అంతకన్నా ఎక్కువ పనిచేస్తారు. దాదాపు 12-14 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న అధికారులకి అక్కడ 100 రూపాయలు వస్తే కోల్ ఇండియాలో ఇక్కడ 80 రూపాయలు మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే పే అప్గ్రేడేషన్ చేయకపోవడం వల్ల. పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది, మన దగ్గర అవ్వలేదు, అందుకని 80 రూపాయల జీతమే వస్తుంది. రెండోది పీఆర్పీ అనేది ఏంటంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అట్లాగే అన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం పనిచేస్తున్న పనితీరును బట్టి మనకిచ్చే ఒక పే ఇది. దీన్ని వేరియబుల్ పే అంటారు, ఒక్కో చోట పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అంటారు. సో ఆ పే అనేది ఇవ్వకపోవడం వల్ల 60 రూపాయలకే పనిచేయాల్సి వస్తుంది. అంటే సమాన స్థాయిలో ఎక్కువ గంటలు ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ క్లిష్టమైన పని పరిస్థితుల్లో పనిచేస్తున్న సింగరేణి అధికారికి 60 రూపాయల జీతం వస్తే కోల్ ఇండియాలో 100 రూపాయల జీతం వస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మాకు కూడా 100 రూపాయల జీతం ఇవ్వండి, మేము పనిచేస్తున్న పనికి సమానమైన వేతనం ఇవ్వండి అని అడిగే పరిస్థితి క్రియేట్ అయింది. దాని విషయంలో మా ఆఫీసర్స్ అసోసియేషన్ చాలా క్రియాశీలకంగా సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఈ పోరుబాట నడుస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ సింగరేణి యాజమాన్యం మన సీఎంఓఏ లీడర్షిప్ని చర్చలకు పిలవడం జరిగింది. ఈ రోజు రేపట్లో కల్లా చర్చల్లో సంఘీభావం దొరుకుతుందని, చర్చల్లో మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఈ ఉద్యమము ఏదో మామూలుగా మేము చేస్తాము చూస్తామని చెప్తే కనుక ఆగే పరిస్థితి ప్రస్తుతం లేదు. దీనికి సంబంధించిన టైం లైన్స్ తోటి ఎప్పుడు ఏమి చేస్తారనేది స్పెసిఫిక్ గా ఏదైనా క్లియర్ గా ఒక మ్యాండేట్ ఉంటే తప్ప ఈ ఉద్యమం ఆగే పరిస్థితి లేదు.